మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము పులివెందులలో అరటి తోటల గురించి తెలుసుకోవడానికి అయితే వచ్చామండి. ఈ పులివెందుల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అరటి తోటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి అరటి కాయలకు కానీ చాలా విపరీతమైన డిమాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ పులివెందులలో పండించిన అరటిలకి అయితే చాలా డిమాండ్ అయితే ఉంటుంది. దానికోసం ఇప్పుడు మన ముందైతే కొక్కంటి ప్రసాద్ రెడ్డి గారు అయితే మన ముందైతే ఉన్నారని, దాదాపు 10 ఎకరాలలో ప్రతి ఏటా సాగు చేస్తుంటారు. సార్ అయితే మన ముందు ఉన్నారు. సార్కి అడిగి ఇక్కడ ప్రత్యేకత ఏ విధంగా, ఎందుకు అంత ప్రత్యేకత అయితే ఉన్నది, అలాగే వీటి సాగు విధానం గురించి ఏ విధంగా చేసుకోవాలనేది మొత్తం వివరాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈ పులివెందులలో ఎక్కువ అరటి తోటలు అయితే ఎక్కువ సాగు చేస్తుంటారు. అనంతపురం అందుకు కూడా అరటి తోటలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎర్రగరప నేలల్లో కొంత బాగా పండుతాయి. పులివెందులు అంటే కొంచెం అరటికి చాలా ఫేమస్. నల్లపల్లి ఇవన్నీ కొంత ఎక్కువ ఫేమస్. ఇప్పుడు మా ఈ బెస్తవరపల్లి ఇక్కడ కూడా మిగతా ఊర్లలో పాటు ఇది కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఏటా 10 ఎకరాలు ప్రతి ఏటా వేసేదానికి కాదండి, మొదటి 3 పంటలు అంటే ఫస్ట్ పంట, మళ్ళా రెండవ తూరి రెండో పంట, మూడో పంట వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళా పంట మార్పిడి జరపాలి. ఖచ్చితంగా జరపాలి. ఏదో ఆ సంవత్సరము మనం మిరపో ఏదైనా వేరుశనగ ఏదైనా కూరగాయలు వేసుకుంటారు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళా దీనికి మళ్ళా మట్టి వేరే బయట మట్టి తీసుకొచ్చి వేసుకొని దాని మీద ఈ పేడెరువు ఖచ్చితంగా పడాల్సిందే. పేడెరువు అనేది ఖచ్చితంగా వేసుకొని తర్వాత మనం ఈ 2 మడకలు 1 మడక వేసుకొని ఇది చేసుకొని మళ్ళీ ఆ తర్వాత భూమి తయారైనాక ఇప్పుడు డ్రిప్ అనేది బాగా వచ్చింది. డ్రిప్ అనేది వచ్చిన తర్వాతనే ఈ అరటి అనేదానికి బాగా ఇదైంది అనమాట, అనుకూలంగా ఉంది. ఈ మొదటి 6 నెలలే మనకు కొంత రైతు కష్టపడాలి మొక్క పెట్టినప్పుడు, ఒక 6 మంత్స్. ఎందుకంటే కనుక గడ్డి తీసేదానికి కానీ, ఆకులు కోసేదానికి, పిలకలు కోసేదానికి, వాటికి వీటికి తర్వాత మళ్ళా కలుపు ఉండదు దాదాపుగా. ఎందుకంటే ఈ చెట్లు ఎత్తు అయిపోయి ఉంటాయి, లోపల నీకు కలుపు అనేది దాదాపుగా 80% ఉండదు, ఏదో 20% ఉంటుంది. అది ఉన్నా కానీ దాని జోలికి ఎవరు పోరు. ఎందుకంటే ఇప్పుడు ఉండే లేబరు ప్రాబ్లం ఎక్కువ. దానివల్ల ఇంకపోతే కనుక మళ్ళా డ్రిప్ సతవులు కొంత ఎక్కించుకోవాలి. అంటే డ్రిప్పులోకి ఎరువులు ఎక్కించుకుంటూ రావాలి. ఫస్ట్ మనం పేడ ఎరువు పెట్టిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత ఈ రసాయనిక ఎరువులు, ఇది యూరియా, పొటాషు, 3-17 ఇవి అన్నీ వేసి చెట్టు కాడ గుంత తీసి దాంట్లో వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ గెల వేస్తానే మనం డ్రిప్ సతవులు ఎక్కించాలి. ఎక్కిస్తా వస్తే కాయ ఒకవేళ ఈ చలికాలంలో కొంత గారంత వస్తుంది, దానికి కొంత స్ప్రేయింగ్ ఉంది, ఆ స్ప్రేయింగ్ చేసుకోవాలి. లేదంటే అప్పుడప్పుడు ఈ దోమ ఉంటుంది కాబట్టి దోమ మందు స్ప్రే చేసుకుంటే మనకు దోమ రాదు, కాయ మాగకుండా కొంత బాగుంటుంది. అది సరే. ఇప్పుడు మనకు సంవత్సరానికి ఎంత లేదన్నా కానీ ఒక రైతు ఇప్పుడు ఉండే రేటు ఇప్పుడు 23,000 ఉంది టన్ను. మామూలుగా 15 పోయినా కూడా ఆ రైతుకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 23,000 జరుగుతుంది. అది అప్పుడు మేము కరోనా టైంలో 3,000కే మేము 3,000 గవర్నమెంట్కే ఇచ్చినాం. అప్పుడు మాకు అంటే ఫ్రీగా వాళ్ళు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది, మా దగ్గర 3,000తో తీసుకున్నారు. అప్పుడు మాకు మామూలుగా రైతులు దాదాపుగా 90% లాస్ అయిపోయిన చాలా వరకు లాస్ అయిపోయింది. ఇంకా ఆ 2వ పంట 3వ పంట కూడా అప్పుడు కరోనా టైం అయినది కాబట్టి కొంత ఎట్లయినా కానీ 2వ పంట 3వ పంట కొంత రేటు తక్కువ ఉంటుంది. దానికి 50% తేడా ఉంటుంది. మరొక విషయం సార్, ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు అయితే పెట్టుకోవాలి? 1400 అండి. 1400 మొక్కలు ఎంత గ్యాప్ లో పెట్టుకోవాలి సార్? ఇది 6 అడుగులు వస్తుంది. 6 అడుగులు ఎన్ని రోజులు కూడా వేస్తారు.
అంటే 6 అడుగులు. సాల్కి 6 అడుగులు మొక్కకి 6 సాల్కి ఆ. మొత్తం ఎటువైపు చేసుకున్నా 6 అడుగులు 6 గ్యాప్. అడుగులు ఉంటాయి. డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ పెట్టినప్పటి నుంచి ఎన్ని రోజులకి ఫస్ట్ కటింగ్ అయితే సార్? దాదాపు 10 నెలలకు. 10 నెలలకి. మళ్ళా ఆ మొక్కల్ని రెండో కటింగ్ వచ్చే కొద్దీ మళ్ళీ 8 months ఉంటుంది. రెండో కటింగ్ అంటే పక్క పిలకల్లా సార్? పక్క పిలకలు ఉంటాయి. ఆ పిలకలు ఒక పిలక మంచిది ఉంచుకొని మిగతాది కట్ చేస్తాం. మిగతాది మెయిన్ ఇది మిగతాది తీసేస్తాం. ఒకదానికి ఒకటే గెల వస్తుంది సార్? ఒకదానికి ఒకటే గెల. ఒక్కదానికి ఒకటే గెల. మనకి ఒక ఎకరాకి నికరంగా ఎన్ని టన్నుల వరకు రావచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు వర్షాలు లేవు ఈ సంవత్సరం. మామూలుగా అయితే 11, 12 చీపులు వేస్తుండే. ఈ సంవత్సరం 7, 8 అడికి ఎక్కువ అనమాట. 7, 8. దానివల్ల ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఉంటుందో చూడాలి. మామూలుగా అయితే 25 కేజీలు ఉంటుండే ఒక్కొక్క గెల. ఈ సంవత్సరం 18 కేజీలు ఉంటుంది. ఇంకా దాని ప్రకారం మీరు ఆలోచించుకోవచ్చు. 18 కేజీలు. ఇప్పుడు 18 కేజీలు అది ఎక్కువ అనుకో. మొత్తం 20 కేజీలు కూడా రావచ్చు. ఎన్ని మొక్కలు అంటే సార్? 1450. అంటే 50 మొక్కలు అది అటు ఇటు అనుకోండి. కొంతమంది 5.5 అడుగులకే వేస్తారు, కొంతమంది 6 అడుగులకి వేస్తారు. మేము డ్రిప్ మేము ఈ గడ్డికి గాను మా దగ్గర టిల్లర్ ఉంది. టిల్లర్తో మేము గడ్డి తీపిస్తాము. మొక్క ఎంత పడుతుంది సార్ మనకి? రకాలు ఉన్నాయి. బయట కంపెనీ ప్రాసెస్ లో పోతే 12, 13 అట్లుంటాయి. లోకల్ ప్రాసెస్ అయితే 10 రూపాయలు. 10 రూపాయలు మొత్తం మీద. మనం తీసుకొచ్చుకున్నాక ఒక 15 రోజులు నర్సరీలో పెట్టి సాకుతాం. నర్సరీ అనేది కాదు, ఇంటి దగ్గరైనా పెట్టి దాన్ని సాకి మళ్ళీ ఆ తర్వాత పుచ్చుకుంటాం. ఆ తర్వాత మొత్తం మీద ఒక ఎకరాకి ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు పోయి మనకి 10 రూపాయలు గల కేజీ పోయినా కానీ ఎంత మిగిలే అవకాశం ఉంటది అంటారు సార్? ఇది అంత అదృష్టం అండి. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బయట ప్రాంతాల్లో గానీ వేస్తున్నారు సార్. వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చీనీ చెట్లు ఉన్నాయి. చీనీ చెట్లు 5 ఏళ్ళ వరకు అది మన చేతికి రాదు. వచ్చినాక ఇప్పుడు ఈ లోపల ఏమైతుందంటే అది ఎండు తెగులు ఎక్కువ వస్తుంది. దానివల్ల ఇది ఒక సీజన్ లో మటుకు 70,000, 80,000 ఉంటది టన్ను. మిగతా టైంలో 19,000, 20,000 ఉంటది. దానివల్ల రైతు ఇప్పుడు ఎంతైనా కానీ రైతు అనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంతకుముందు లాంగ్ ప్రాసెస్ కే పోతున్నాడు. ఇప్పుడు ఎంతైనా షార్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఎంత త్వరగా డబ్బు తను పెట్టిన పెట్టుబడి తీసుకోవాలని చూస్తున్నాడు. ఇంతకుముందు మాదిరి ఇప్పుడు రైతు లేడు. ఎందుకంటే ఈ అప్పుల భారము కానీ ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెట్టి అప్పు చేసి వాడు ఆ వడ్డీలు కట్టుకునే దానికే వానికి సరిపోతుంది. ఈ సంవత్సరమే కాబట్టి ఇప్పుడు మేము ఎరువులు తీసుకొస్తాము. వాళ్ళు ₹1.5, ₹2 వడ్డీ వేస్తారు ఎరువులు. అప్పు తీసుకునే దాట ఏ రకం ఉంటాయో కూడా మనకు తెలియదు. అంటే కంపెనీ మంచి కంపెనీ యాదో వాళ్ళు ఇస్తున్నారు, అప్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఒక్కరమే కాదు 100% మంది రైతులు పరిస్థితి. మనం అడిగేటి అడిగితేనక వాళ్ళు మా దగ్గర లేవు అంటారు. డబ్బులు పెట్టి కొనాల్సిన శక్తి రైతు దగ్గర లేదు. అంటే చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ఎవరైనా పెద్ద రైతు అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు చేస్తారు. చిన్న రైతులు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేము. సరే సార్. అయితే ఇప్పుడు ఈ 6 ఎకరాలకు నాకు 6.5 లక్షలు అయింది. 6.5 లక్ష. అది రేపు ఇది కరోనా వచ్చి 3,000 అయితేనక నేను ఒక 4 లక్షలు పోగొట్టుకోవాల్సింది. ఎప్పుడు సార్ కరోనా? ఇప్పుడు కరోనా అని మళ్ళా ఏదో మళ్ళా బంధు అంటున్నారు. ఇంకా 4-5 లక్షలు నేను పోగొట్టుకున్నట్లే. పోగొట్టుకున్నాను. ఎప్పుడు కరోనా టైంలో ఆ టైంలో నేను పోగొట్టుకున్నాను. అప్పుడు 3,000 గవర్నమెంట్ తీసుకున్నాను. లేకపోతే కనుక మాకు అది కూడా లేదు. అప్పుడు వ్యాపారస్తులు లేడు, ఎక్కడ లేదు, అన్ని బంధు. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇచ్చేటప్పుడు అప్పుడు మా దగ్గర 3,000 తీసుకున్నా. అదే రకంగా గవర్నమెంట్ మీకు ఇది చేసింది, అంతే. హెల్ప్ చేసినట్లేదు. సరే సార్. ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఇంకా మనకి ఇది మాకు ఇంకా రేపు నెల అంటే ఫిబ్రవరి ఆఖరికల్లా కటింగ్ అవుతుందండి. ఎందుకంటే మాకు ఇదొకటే కాదు, పందుల సమస్య ఎక్కువ.
అవునా సార్? అది ఏదన్నా అంటే కనుక ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, ఆ, ఆ కరెంట్ పెట్టాలని అనేది కొంత ఇబ్బంది. అవి ఆల్రెడీ రాకుండా- సోలార్ కరెంట్ పెట్టుకున్నాము. ఆ, అది అవునులే. వాటికి ఇబ్బంది కలగకుండా మనకి ఇబ్బంది కలగకుండా సోలార్ వల్ల. సోలార్ పెట్టుకున్నాము. ఓకే సార్, సంతోషం. థ్యాంక్ యూ.